హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలే ఎండాకాలం కదా, చల్లగా మంచి కుల్ఫీ ఐస్ క్రీమ్ గొంతులో పడితే అద్దిరిపోద్ది అనమాట. రిలాక్స్డ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియో జాగ్రత్తగా చూడండి. అలాగే నేను చెప్పే టిప్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నట్టు మంచి స్మూత్గా అద్దిరిపోయే టేస్ట్ వచ్చే కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకొని తినచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది. జాగ్రత్తగా చూసేయండి స్కిప్ చేయకుండా. ముందుగా ఒక గ్రైండర్ గిన్నె తీసుకొని దాంట్లో ఒక 100 గ్రాములు పంచదార, ఒక 50 గ్రాములు కుల్ఫీ మిక్స్ పౌడర్ వేసుకోండి. అది లేకపోతే కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం పర్లా. ఒక 10 నుంచి 12 బాదం పిక్కలు, ఒక 4 నుంచి 5 జీడి పిక్కలు వేసేసి 2 యాలకులు కూడా వేసేసి మూత పెట్టి మొత్తం ఎక్కడ చిన్న పలుకు లేకుండా గుండ వచ్చేలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి, కళాయి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. ఒక 500 ml అంటే అర లీటర్ పాలు వేసుకోండి. పాలు క్రీమీ మిల్క్ అంటారు, అది తీసుకోండి. ఇప్పుడు ఆ పాలు మనకి లైట్గా మేగడ వచ్చే వరకు మరగనివ్వండి. మేగడ మనకి వచ్చేసింది అనగానే ఇలా గరిటతో ఆ మేగడ కొంచెం ఇలా సపరేట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటూ ఇంకో 2 నుంచి 3 నిమిషాలు మరిగించుకోండి. మీరు అలా 2-3 నిమిషాలు మరిగించాక ఆ పాలు మీకు ఆవిరిలు వస్తూ పొంగుతూ కొత్తలాడుతూ ఉంటుంది అనమాట. ఇదే మనకు సిగ్నల్. ఇప్పుడు మనం కుల్ఫీ మిక్స్ యాడ్ చేయాలి. మనం ఏదైతే పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడరు ఇలాగ 2-3 టేబుల్ స్పూన్లు వేసి కలుపుతూ, మళ్ళీ 2-3 టేబుల్ స్పూన్లు వేసి కలుపుతూ అలా పౌడర్ అంతా వేసుకుంటూ కలపండి. ఒకేసారి మొత్తం పౌడర్ వేసేయకండి, ఉండలు కట్టేస్తుంది. ఇలా నేను చెప్పినట్టు మీరు అలా కలుపుతూ చేసేటప్పటికి మీకు వీడియోలో చూస్తున్నట్టు పేస్ట్ లాగా ఒక తిక్కు ముద్దలాగా అవుతుంది అనమాట. అలా తిక్కు ముద్ద అయ్యే వరకు మీరు ఆ పౌడర్ వేస్తూ కలుపుతూ మనకి మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లార్చుకోండి ఫస్ట్. అది మొత్తం చల్లారిపోయాక మీరు ఏదైతే కప్పుల్లోనో లేకపోతే నాలా కుండల్లోనో కుల్ఫీ వేద్దాం అనుకుంటున్నారో దాంట్లో ఆ మిక్స్ అంతా వేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ముందు చల్లార్చి ఆ తర్వాత వేసేయండి. ఇప్పుడు దీని మీద టాపింగ్ చేయండి. టాపింగ్కి మీరు బాదం పిక్కలు, జీడి పిక్కలు, ఇంకా ఖర్జూరం, టూటీ ఫ్రూటీ ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా వేస్తే అంత బాగోదు. ఇవి వేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను కుండల్లో కదా, అలాగే మీరు కుండల్లో పెట్టినట్లయితే ఇలా పైన సిల్వర్ కవర్ పెట్టేసుకోండి. మామూలుగా కప్పుల్లో అయితే మూతలు ఉంటాయి కదా, ఇలా సిల్వర్ కవర్ పెట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి 8 గంటలు ఎగ్జాక్ట్గా డీప్లో పెట్టి 8 గంటల తర్వాత తీసి చూడండి. మీకు అద్దరిపోయి కుల్ఫీ రెడీ. మామూలుగా అయితే ఐస్ క్రీమ్కి మధ్యలో తీసి గ్రైండ్ చేయాలి స్మూత్నెస్కి. దీనికైతే అలాగే ఏం చేయక్కర్లేదు. జస్ట్ చేసేసిన ప్రాసెస్ చూశారు కదా, అలా 8 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఇలాంటి కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ. మీకు రెసిపీ నచ్చిన, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిన ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయండి అన్న. నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, కొత్త వస్తే అవి చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.